మొన్న అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యుడే వేముల వీరేశం గారు క్వశ్చన్ వేసినాడు అసెంబ్లీలో ఆర్ఎండ్బి మంత్రి గారిని. ఇదేంది? ఇది క్వశ్చన్ నంబర్ 1606 1606 క్వశ్చన్ నంబర్ ఇది. వాళ్ళ శాసనసభ్యుడే వేసినాడు. మీ అందరికి నేను ఇది పంపిస్తాను, ఇప్పుడు ఇస్తాను. ఏమని వేసినాడు? Will the Minister for Roads and Buildings to please to state A. The number of kilometers of new roads sanctioned in the state. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలని అడిగిండు. అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్, ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 ఆఫ్ వర్క్స్ కవరింగ్ ఎ లెంత్ ఆఫ్ 746 kilometers of new roads were sanctioned under plan, and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దానికా, అంటే మొన్న అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్, మొన్న దానికా ఇప్పటిదాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2070 కిలోమీటర్లు. ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు రిన్వల్స్ అన్నీ కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది. 524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు 10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers ఎంతలో? 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది 9%, ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, ఒక సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9%.